ఉండేలా ఉండాలనే ఉద్దేశంతో ఆ జ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించారు. గురువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే భగవంతుని చేరుకోవడం కష్టం. గురువు గోవింద్ దోనో ఖడే అంటే గురువు మరియు గోవిందుడు ఇద్దరు ఒకరిగా నిల్చుంటే ఎవరికి మొదలు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే గురువుని. ఎందుకంటే గురువుని ద్వారానే మనకు ఆ పరమాత్ముని యొక్క ఉనికి తెలుస్తుంది. కాబట్టి గురువులు సంత పురుషులు ఎలా ఉంటారంటే సంత స్వామతరు విడితే పహనాన గురితే పల్లె. ఇప్పుడు మామిడి చెట్లు పనులు ఉన్నాయి, దానికి మనం పుడితే పనులు కింద పడుతున్నాయి. అలాగే సందులో ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎంతో శ్రమ పడుతుంటారు. అయినా కానీ అటువంటి వారికి మంది పేరు పెట్టడం సహజము. అయినా కానీ ఆయన మందికి సేవ చేయడం లోపల ఆయన వెనుకకు రాడు. గురువు జ్ఞానం వల్ల ఏమిటంటే ఒక కర్పూరం వెలిగిస్తాము. గురువు అగ్నితో సమానం. అది పాత సంప్రదాయం అనుసరించి మనిషి ముక్తికే ఒక లిమిట్ పెట్టేస్తున్నారు. శ్రీ అరవిందుల వారంటే ముక్తి కాదు, యోగస్థ కుర్కర్మ అనే యోగం రూపం నుండి కర్మ మానకుండా కర్మ చేస్తూ ఉండాలి. నేను కూడా కర్మ చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంటాడు. సర్వాణి కర్మాని, నాతోని తాజాత్వం కలిగి కర్మ చేస్తున్నాను. భగవంతుడితో తాజాత్వం చేస్తుంటే ఆ కర్మ నేను దివ్యకర్మ అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువు మనకు ఇది గీతా యోగం అనేది శ్రీ అరవిందుల మార్గం నుండి చెలసా నాగేశ్వరరావు గారు విజయవాడ గారు రాశారు. వీలున్న వారు ఆ గీతా యోగాన్ని పుస్తకాన్ని చదవాలి. మనిషి యొక్క ఉద్దేశము సంసిద్ధి, కర్మ చేస్తూ సంసిద్ధి కావాలి, సంసిద్ధి పొందాలి. నాణ్య దివ్య కర్మ అంటారు. సూర్య రామకృష్ణుడు గారు ఇక్కడ 1985 కూడా ఇక్కడ వచ్చి సెంటర్ ఓపెన్ చేశారు. అది దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ మొత్తము నిజామాబాద్ డిస్టిక్ మొత్తము యోగామయం కావడానికి ఆయనని కారణం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతదేశంలో జన్మ తీసుకున్నట్టు అదృష్టం. చాలా మంది బయట దేశస్తులు కూడా వాళ్ళ దేశం పోయి ఇక్కడ దేశం నుంచి అంటున్నారు. మన భారతదేశం నుంచి పోయినా కూడా ఏ జన్మ 84 లక్షల జన్మలలో ఏదైనా ఒక జన్మించినా ఈ భారతదేశం మధ్యలో అంటే ఈ భూమిలో ఏమని ఎంతోమంది ప్రధానమంత్రులు హిందూ పేపర్లు రాసి మీరు చదివి ఉండొచ్చు. అంటే అంత గొప్ప దేశంలో ఉంటారు. దేవుడు అందరిలో ఒకడు ఉన్నాడా? ఒక్కరిలో ఒకడు చెప్పాలి. 84 లక్షల జీవులుగా
పరమాత్ముడు కన్ కన్మే పరమాత్మ హై అని చెప్పుకున్నాడు. అయితే ఎవరికి కాలు మొక్కాలి, ఎవరు మొక్కించుకోవాలి, ఈ పెద్ద సబ్జెక్టు గుర్తుంచుకోవాలి. పొద్దున కాలం ఎవరు ఆయన మొక్కించుకుంటున్నాడు. మరి ఎవరితో పరమాత్ముడు అందరిలో కూడా ఉన్నప్పుడు కాలు మొక్కించుకుంటే ఎవరితో మొక్కించుకున్నాడు లెక్కన ఒక్కసారి చెప్పండి అమ్మా. ఎటువంటి గురువుకు మొక్కాలి, ఎటువంటి గురువు మొక్కాలి? అవును సార్, మనలో ఉన్న బ్యాడ్ సంస్కారాలు ఏ గురువు అయితే క్యాపబిలిటీ ఉందో ఆయనకు కాదు చెప్పాలి. నిన్ను గుర్తెరగాలి, ఆయన భార్య భర్తల సంబంధం ఉంటుంది గురువులు. ఎన్ని కష్టాలకైనా ఊటలిద్దరు ఓర్చుకునేదే భార్య. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని బయట నుంచి అంతా తెచ్చిపెట్టింది భర్త. అంటే గురువు అన్నాడు. అందుకే ఏమంటే నిన్ను జాగృతం చేసిన వారి పాదాల మీద పడచ్చు, నువ్వెవరు అని చెప్పిన వాడి పాదాల మీద పడచ్చు. దేవుని నీడలో జీవుడు నాడు సోదర నీవు శోధించి చూడరా. దేవుని నీడలో జీవుడు నాడు కర్మానుసారములో కదలాడుతున్నాము, సంసార సాగరములో సతమతమైతున్నాము. కర్మానుసారములో కదలాడుతున్నాము, సంసార సాగరములో సతమతమైతున్నాము. పరమాత్మ అనలేక పరమార్థము గనలేక ఆశలో పడి ఉన్నాము, మోసమైపోతున్నాము. ఆశలో పడి ఉన్నాము, మోసమైపోతున్నాము. దేవుని నీడలో జీవుడున్నాడు సోదర నీవు శోధించి చూడరా. దేవుని నీడలో జీవుడున్నాడు. మనసే అందాల మల్య బృందావనము, ఈ వైకుంఠం తల్లిదండ్రులే దైవం. మనసే అందాల మల్య బృందావనము, ఇల్లే వైకుంఠం తల్లిదండ్రులే దైవం. కంటిలో కలియుగం ఈ ఇంటిలోన సర్వస్వం. చింతలో పడి ఉన్నాము, అంతమైపోతున్నాము. చింతలో పడి ఉన్నాము, అంతమైపోతున్నాము. దేవుని నీడలో జీవుడున్నాడు సోదర నీవు శోధించి చూడాలి. ఎవరు శోధించాలి? అటువంటి గురువు దొరికినప్పుడు నీకు శోధన అనేది తెలుస్తుంది. ఆయన కాళ్ళ మీద పడచ్చు. నువ్వు కాళ్ళ మీద పడ్డప్పుడు కూడా ఆయన మనసు ఎప్పుడో తెలియదు. అందుకే దయచేసి గుర్తుంచుకోండి, ఎక్కడంటే అక్కడ. ఇది నాకు అర్థం కాదు. కాలు మొక్త పైసలు, ఎల్లవంటి పైసలు ఇచ్చినోడు దొరకాల గురువు అన్నాడు. తీసుకుంటోడు దొరికితే పిచ్చవాడేది. గురువు ఎవరు దొరకాలి? పిచ్చవాడే దొరకాలి. తీసుకుంటోడు దొరికితే పిచ్చవాడేది. మా గురుడు అట్లా చెప్పింది, ఎక్కడ పైసలు ఉంటుంది. 44 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ ముట్టుకోవాలి పైసలు. ఇష్టంగా ఉన్నా కానీ ముట్టుకోవాలి. గురువులే దర్శనం విన్నా శిష్య కుటినామాంగ, గురువులే దర్శనం విన్నా శిష్య కుటినామాంగ, శిష్యులే దర్శనం విన్నా హనుమంతుని కూడా పలక. ఇదే ఎవరు చెప్పారు? వివేకానంద చెప్పారు. అందుకోసం దయచేసి మీది మాటలకు సాధన అయ్యింది, సంపూర్ణమైంది తెలుస్తుంది. సాధన లేదు. ఇన్ని సంటలు పెట్టినాం. ఒక అక్కడగా జ్ఞానము, జ్ఞానంతోనే జ్ఞానము, జ్ఞానంతోనే మోక్షం. ఏమైనా ఆసనాలు ఆసనాలు శుభ్రం ఉండాలి. కానీ మనకు ఇలా అనలేదు. ఏం చేస్తుడు? ఆపదస్తే తెలుస్తుంది. తల్లి ఎట్లా ఇస్తుంది? పిల్లాడు పొట్లు వేసినప్పుడే పాలిస్తుంది, ఎవరు పని మీద ఉంటుంది. కానీ ఎప్పుడు ఏడాలి కదా, ఏడుస్తలేము. యజ్ఞము చేస్తే ఏం జరుగుతుంది? ఒక్క చుక్క నీ ఎంత పని చేస్తుందని సైన్స్గా చెప్పింది కదా. ఇక్కడ యజ్ఞం లేదు మీద ఉన్నంతనే యజ్ఞం చేయాలి కదా.
వినాయక నగర్ అయిపోయింది, అన్ని అంటే ఈ నిజామాబాద్లో ఓపెన్ చేసిన 22 సంవత్సరాల యజ్ఞాలు నడుస్తున్నాయి కదా. ఎందుకు కూడా యజ్ఞము మన యజ్ఞంలోనే కదా అన్ని కొట్టేసుకోండి, అడిగంతా జరిగేసుకోండి. కనీసం యజ్ఞమని చేయాలి కదా, చేయకపోతే అందుకే సాధన చేయండి అంటున్నాడు. సాధన చేయడం కూడా సాధ్యం కానీ లేదు. కానీ దాని ఎందుకు ఏం చెప్పాడు రచయిత, అసలైన భక్తుడికి అడగాల సంఘటన, ఆ సంఘటన అంతే తెలుస్తుంది. ఆ ప్రత్యేక పరమాత్మ గురించి అర్థం కాదు కాబట్టి దయచేసి ఇక్కడ యోగ సాధన ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోండి. గురుగారు అనేవాడు ఈ సంఘటన బాగా డబ్బు ఉంటాడు, యోగ చాలా మంది వస్తారన్నాడు. ఈ ఏదో ఒప్పుకోలేదు. మరి అలా అందరూ ఆరోగ్యం బాగుంటుంది, దానికోసం ఎవరైతే కనీసం మనది ఏంటంటే సార్, నా యొక్క ఆశయం ఏంటంటే ఈరోజు మేము అనుకుంటున్నాం అందరూ మన ఎన్ని కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఉన్నారో అన్ని గలీలో ఒక యోగ సెంటర్ ఉంది. ఇది మన మానవ సేవకు మించిన ఇక సేవ లేదు. మానవునికి సేవ చేసి అంత మానవునికి కూడా ఆనందపడతాం. విన్నా ఏం చెప్పుకుంటాం చెప్పండి. ఇక్కడున్న ధర్మము ఏం ధర్మము, ఏం సత్యము, ఏం ధర్మం నేర్చుకోండి చెప్పండి. ఎక్కడున్నది అంటే నాకు ఒక కోట వస్తుంది, మా భార్య కుటుంబం వస్తుంది. నేను కూడా పోతే అనేది చెప్పండి, మీరు చెప్పండి. అలా కొట్టుమానంటలేము, సర్వే జన సుఖినోభవంతుడు మన ధర్మం. వాళ్ళు అట్లన్నారు చిన్నప్పటి నుంచే అన్ని వస్తాయి. ఇక్కడ వచ్చినాక తనకు తాను తెలుసుకుంటాడు, ఎదుర్కొని బాధ కూడా తెలుసుకొని సేవకు ముందుకెళ్తాడు. అందుకే యోగం రండి. ఇంకా అందరినీ కూడా 50 యోగ గురించి మాట్లాడాలి. యోగంలో ఉన్నప్పుడు గీత గురించే చెప్పాలి, లేకపోతే అర్థం కాదు సార్. నేను ఇంత పొల్ల నేను అడుగుతాను, ఇంత పొల్ల ఇంత పెట్టుకొని పట్టుకొని గుర్తనే ఉంటుంది. 4:30 వస్తారు ఇళ్ళలో, చిన్న పిల్లల కోసం మంచి వినండి. ఒక్కసారి ఇట్లా డబ్బు పట్టిపోతారు, ఒక్కసారి అనుకోవాలి, రెండోసారి వస్తారు, మూడోసారి ఒక బెత్త కట్టి ఉంటారు. వాళ్ళ దగ్గర కొట్టుకుంటూ తీసుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఏమన్నా కూడా ఏ ఉంచుకున్నవాడు శిష్యుడు, అది వాడి యొక్క గురువులో ఏదైనా ఉంటే మంచి ఉంటే తీసుకునేటోడు శిష్యుడు. అందరు శిష్యులు కాదు, అందరు గురువులు. గురువులు లేరు కాదు, శిష్యులు కూడా లేరు. తీసుకోవాలని శిష్యుడు ఇవ్వాలని గురువు లేరు. నిస్వార్థంగా త్యాగవంతు లేదు అంటే రైట్ సార్. ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా అందరికీ గురువులందరూ కూడా నమస్కారం. తోటి యోగా సాధకులకు అందరికీ కూడా నమస్కారం. ఈ ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు మహా వేదవ్యాసుని యొక్క జన్మదినం. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం గురు పూర్ణిమను మనం జరుపుకుంటున్నాం భారతదేశం మొత్తం కూడా. మరి సూర్యరాఘవ దీక్షితులు గారు మన నిజామాబాద్ గురువు గారు నిజామాబాద్ జిల్లాలో మరి యోగా ప్రారంభం నుంచి యోగా సాధన మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ దయానంద యోగా సెంటర్ ట్రస్ట్ ఉచితంగా యోగా శిక్షణను అందరికీ అందిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా నిజంగా ఇక్కడ చాలా గ్రేట్. ఈ యోగా సెంటర్ నడవడానికి కూడా టీచర్స్ మరి అందరూ కూడా దీంట్లో కాంట్రిబ్యూషన్ ఇచ్చి, అంటే మెయింటెనెన్స్ కోసం చిన్న తక్కువ దీంతో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇంకా వేరే సెంటర్స్లలో యోగా నేర్పించాలంటే కూడా ఆన్లైన్లో కూడా యోగా నేర్పించాలంటే కూడా 1000 రూపాయలు మినిమం తీసుకుంటాం. అట్లాంటివి కాకుండా దయానంద యోగ సెంటర్ ఒకటే నిజామాబాద్ పట్టణంలో ఎట్లాంటి ఫీజు లేకుండా మరి నడుస్తున్నటువంటి యోగా సెంటర్. ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినట్టు మరి ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోండి. మన ఆరోగ్యం కోసమే, ఎవరి ఆరోగ్యం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మనం దృఢంగా ఉండడానికి కోసం, మన సంకల్పం నెరవేరడానికి కోసం మరి యోగా రండి ప్రతినిత్యం. రోజు కూడా ఇక్కడ మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు పైన నడుస్తుంది, కింద కూడా 6:30 నుంచి 8 వరకు నడుస్తుంది. మరి సాయంత్రం
కింద మరి రామచంద్ర సార్ గురువు ఆధ్వర్యంలో ధ్యానం కూడా నడుస్తుంది. సత్సంగం ఎక్కడ లేదు, అది మరి ఈ దయానంద్ యోగా సెంటర్లోనే నడుస్తుంది. కాబట్టి ఇది మీ పాత్రికేయుల ద్వారా మేము చెప్తున్నాం. అందరికీ కూడా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యువకులు ప్రజలందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి దయానంద్ యోగా సెంటర్లో యోగ సాధకులు కావాల్సిందిగా యోగ సాధన చేసి మీ ఆరోగ్యంగా ఉండండి కోరుతున్నాను. థ్యాంక్ యూ రామచంద్ర సారు. చాలా అసలు ఎన్ని అంటే ఈ మనకేమైనా అనారోగ్యం కానీ రోగాలు కూడా వచ్చినా కానీ మరి అలాగే ప్రభాకర్ యోగా గురువు గారు కూడా మరి ఇక్కడ యోగా వచ్చే వాళ్ళకి చాలా మంది కూడా ఏమైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవన్నీ కూడా మరి ఇక్కడ యోగాతో సాధ్యం అవుతాయి. అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మరి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి యొక్క ట్రస్ట్ అని కాకుండా యోగా ట్రస్ట్ అని కాకుండా ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏవైనా దానికి ఏ విధంగా యోగా సాధన చేస్తే అవి జబ్బులు నయమైతాయనేది కూడా మరి ఇక్కడ దయానంద యోగ సెంటర్లో చేయబడతాయి. మరి అన్ని రకాల వ్యాధులకు కూడా మనం యోగా ద్వారా వారిని నయం చేసుకోవచ్చు అనేది ఈ దయానంద యోగ సెంటర్లో నిరూపితమవుతుంది. రామచంద్ర సార్ ఆధ్వర్యంలో గురి పౌర్ణమి సందర్భంగా మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల నేను తొందరగా రాలేకపోయాను. మొదటిసారిగా నన్ను క్షమించవలసిందిగా. సో మన గురువు ఇక్కడ ఈ యోగా సెంటర్లో నిజమైన గురువు అంటే నాకు రామచంద్ర గారు. ఆయన అనుచరంలో ఇంత మంచి బిల్డింగ్ కట్టి ఆయనకు మనకు సహకరించిన వాళ్ళు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. పేరు పేరున మీ ముందు నేను చెప్తున్నాను. ప్రతిసారి ప్రభాకర్ గారు కూడా ఇచ్చి ఆయన ఆమోదమైన సందేశం ఇచ్చి మీరు ఉచ్చేదపరుచుకున్నారు. కానీ మీతోనే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక చిన్న కోరిక కోరుతున్నాను. రామచంద్ర గారు గురువు అయితే మీరందరూ కూడా ఒకప్పుడు శిష్యుడైనా ఇప్పుడు గురువులుగా కావాలని నా మనవి. అవుతారా? గురువులుగా అవుతారు కదా? అయితే కొంచెం చప్పట్లతో చెప్పండి కదా. మనకు మాతృదేవో భావ పితృదేవో భావ మొదటి గురువులు వాళ్ళే. తర్వాత గురువులు మనకు విద్య చెప్పిన వాళ్ళు. మూడో గురువు ఏంటంటే మన ఆరోగ్యం కాపాడేవాళ్ళు. యోగా చేస్తే ఆరోగ్యానికి చిన్నగా ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, స్థితిగతులు బాగుపడతాయి, విద్య కూడా బాగుపడుతుంది. దాన్ని చెప్పాలంటే ఒక ఘట్టం అది. 24 గంటలు కూడా సరిపోదు. కానీ మీరందరూ నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు మీ టైం ఎక్కువ కేటాయించుకోలేదు. యోగాను మాత్రము మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ మనకు కానీ తోటి బంధువులకు కానీ అందరినీ తోడుకొని వచ్చి యోగాను చేయండి. స్వచ్ఛందంగా యోగా ఇక్కడ తెలియపరుస్తున్నాము. ఎటువంటి రుసుము లేదు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. మీరు చూస్తున్నారు. మీతో ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ను పెంచండి, యోగాను చేసేయండి. ఇంత టైం నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. ఈ యోగా సంస్థలు వాడుకోండి. థ్యాంక్ యూ. అందరికీ గురువులందరికీ నమస్కారాలు. ఒకప్పుడు మన దేశంలో గురువులు, గురు పరంపర, గురుకులాలు, వేద విద్య బాగా ఉండేవి. అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవు, కోర్టులు లేవు, గొడవలు. ఈరోజు ఏమైంది? ఈ గురు పరంపర పోయింది. ఎవరొచ్చారు? ఉపాధ్యాయులు, విద్యాలయాలు బాగా పెరిగిపోయాయి. ఈ గురు పరంపర, గురు విద్య, వేద విద్య దూరం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఎంత విజ్ఞానం పెరిగిందో అంత స్థాయిలో అజ్ఞానంలో పెరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి, అవునా? కోర్టులు పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. మరి ఇంతకాలం విద్య పెరిగిన తర్వాత రోగాలు మరి మెడిసిన్స్ కంటే కూడా ఎక్కువ రోగాలు పెరిగిపోతున్నాయి. రోగాలనే పై చేయగలుగుతున్నాయి. అంటే కారణం ఏంటిది? ఈ గురువులు లోపించడము, గురువు దూరం కావడము. ఒక ఆయన దగ్గర గాడిద ఉన్నదట, ఆవు ఉన్నదట. చక్కగా వినండి. ఒక ఆయన దగ్గర గాడిద ఉన్నది, ఆవు ఉన్నది.
అరే రోజు గాడికి గడ్డేస్తున్నాడు, ఆవు దగ్గర పాలు అడుగుతున్నాడు. అసలు పాలు వస్తాయి. గడ్డి ఏం చేస్తున్నాడు? గాడి చేస్తున్నాడు, పాలు ఆవు దగ్గర నుండి ఆశిస్తున్నాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మనం పొద్దు నుండి రాత్రి దాకా భౌతిక విద్య, డబ్బు ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా సుఖపడాలి, విద్యనేమో ఇది సంపాదిస్తున్నాము, దాని గురించే ప్రయత్నం చేస్తున్నాము, ఆశిస్తున్నాం ఏంటిది? నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నేను మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, నా కుటుంబ పరంగా బాగుండాలి, సమాజం బాగుండాలి. ఆశిస్తున్నదేమో నేను మనసు శాంతంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, సమాజం బాగుండాలి. కానీ ప్రయత్నం చేస్తున్నాయండి డబ్బు ఎలా సంపాదించాలి, సుఖం ఎలా పడాలి. బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసినా దేనికోసము? కోటి విద్యలు వీటి కోసమే. కేవలం డబ్బు ఎలా సంపాదించాలో విద్యనే ఈరోజు బయట దొరుకుతుంది తప్ప ఈ యోగ కేంద్రాలు కావచ్చు, మానసికంగా ఏ రకంగా ప్రశాంతంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ రకంగా అన్యోన్యంగా ఉండాలి, సంతానాన్ని చక్కగా ఏ రకంగా నిర్మాణం చేయాలి, తల్లిదండ్రులను ఏ రకంగా గౌరవించాలి, సమాజం పట్ల నీ బాధ్యత ఏ రకంగా ఉండాలి. ఎక్కడన్నా చెప్తున్నారా? ఈ విషయాలు తెలియాలి, మనస్సుకు ట్రీట్మెంట్ ధ్యానం ద్వారా జరగాలి అని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేస్తామని చెప్తూ మీరందరూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. वेदान्वितं पुरुषं महान्तं आयतवर्णं तमसा प्रस्था तमेव विदित्वा विद्युते नान्यपन्था विद्यते। व्यासं कृष्णं कर्ता शक्ति बौद्धं वकनं पराशरं वंदे श्रीकथातपोनिधि। व्यासुడు ఎవరే మనవడు? వశిష్ఠుడు మనవడు, పరాశర యొక్క కొడుకు, శక్తి యొక్క కుమారుడు. తర్వాత సుఖబ్రహ్మ తెలుసా? ఈ పేరు తెలవాలి. సుఖబ్రహ్మ మన బంధువు ఆయన యొక్క సుఖబ్రహ్మ ఎవరు? వ్యాసభగవానుడు. అట్లాగే ఆయన వ్యాసభగవానుడి యొక్క వేదాలని 4 వేదాలు ఒక అంటే విభజించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. తర్వాత కృష్ణం అంటే జగద్గురు, వసుదేవ సుతం, కంసచామరం, దేవకీ ప్రమాణం కృష్ణం. ఆయన కూడా జగద్గురు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్న చదవండి, ఒక శ్లోకం అర్థం చేసుకుంటే, ఒక శ్లోకం దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే జీవితాన్ని తరిపేసుకోవచ్చు. ఇంకో ఇక్కడ దీంట్లో కూడా యోగైన చిత్త స్పైన వాటి బలం జరిగిన సవేదిక యోగకర్త ప్రవరం మునినా పతంజలి ప్రాంజలి రామదర్శిని. మన ఏంటి భాషా మాలిన్యాన్ని వ్యాకరణం ద్వారా, ఈ శరీరంలో మాలిన్యాన్ని వైద్యం ద్వారా, మనసులో ఉండే మలినాన్ని అన్ని ఇక్కడ అంతా మనసులో ఉండే మలినాలు కాబట్టి దాన్ని యోగ ద్వారా తొలగించిన మునికి కూడా పతంజలి మహర్షి ఇక్కడంతా మనసులో మలినాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి, శరీరంలో ఉన్న మలినాన్ని ప్రయత్నం చేస్తాం. అయితే మనం ఇప్పుడు 3 రుణాలని మనపై, ఎవరు? తల్లిదండ్రులను, గురువులను, భగవంతుడు. భగవంతుని రుణం తీసుకుంటాం మనం. ఇప్పుడు మనసు మాత్రమే శుద్ధం చేసుకోవచ్చు, కానీ ఆత్మగా శుద్ధం చేసుకుంటాం ధర్మం ద్వారానే. ధర్మం తెలిస్తేనే ధృతి క్షమానం అంతే ఇంద్రియాగ్రం విద్యా సత్యం ఒక్కరోజు 10 లక్షలు కలిగితే ధర్మం. అది తెలియకుండా నేను సరైన బాధలు నడుస్తా అంటే అది కాదు. కాబట్టి గురువు రుణాన్ని తీర్చుకోవడానికి యోగ ప్రచారం. గురువు రుణ తల్లిదండ్రుల రుణాన్ని తీసుకోవాల్సిందే తప్పనిసరి. ఆ తల్లిదండ్రుల రుణాన్ని తీసుకోకపోతే అది మనకు బాధ్యత అవుతుంది. అయితే ఈ రుణాన్ని భగవంతుని రుణం, గురు రుణం, తర్వాత యోగ ప్రచారం ఒక భావం. యోగా ఇది ఒక కన్స్ట్రక్షన్, యోగా క్లాసెస్ చేయడం, యోగా క్యాంప్ కండక్ట్ చేయడం, యోగా కోర్సెస్ కండక్ట్ చేయడం, యోగా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, అనేకమైన రేడియోల ద్వారా, టీవీల ద్వారా. ఎందుకంటే మనం మనిషి చేయాల్సింది ఎంత, మనం ఎంత సమయం ఇవ్వాలా యోగా కోసం. యోగా అంటే సరైన అర్థము భగవంతుడితో సంబంధం ఏర్పరచుకొని యోగా. కాబట్టి మనం ఈ అనేక పద్ధతుల ద్వారా, అనేక మార్గాల ద్వారా యోగాని ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనము భగవంతుని రుణాన్ని జలం ద్వారా శరీరాన్ని సిద్ధం చేసుకుంటాం. మన సత్యమే శుద్ధి మనసు. సత్యం ద్వారా మనస్సు శుద్ధం. సత్యం మాట్లాడితే సత్యమే భగవంతుని స్వరూపం. సత్య ప్రతిష్టాంత సన్నిధ వారిత. అయితే అహింస ప్రతిష్టాంత సన్నిధ వారిత
ప్రజాపర ఆచరణ. కాబట్టి ఇక్కడ సత్యాన్ని ఆచరించగలిగితే భగవద్గీత దగ్గర అవుతుంది. ఆ భావన కలిగి ఉండాలి. యోగం అంటే నిజంగా ఆసనాలు అసలు నా దృష్టిలో కానే కాదు. ఆసనాలు నా దృష్టిలో ఇట్స్ వెరీ ప్రైమరీ. ప్రైమరీ అంటే వాళ్ళు పిల్లలతో గోళీలు ఆడుకున్నట్టే. కానీ ఇంకా ప్రాణాయామకి వెళ్ళండి, ప్రాణాయామం నేర్చుకోండి. ప్రాణాయామం కూడా నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ ది ప్రాణాయామ్స్ ఓన్లీ విత్ రేషియో. ఎవరైతే నిష్పత్తి పద్ధతిగా చేస్తున్నారో అదే ప్రాణాయామం. కపాలపతి ఆల్సో నాట్ ఏ ప్రాణాయామం. కపాలపతి శుద్ధి క్రియలో కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాణాయామం చేసే వాళ్ళు కూడా రైడింగ్ టైగర్ పులి మీద స్వామి అంటే ప్రాణాయామం చేస్తుంది. ఇష్టపడుతున్న ఎంతో నష్టపోయిన నేను చూసినాను. కాబట్టి మీరు భగవంతుని చేరడానికి మనం ఏ విధంగా అద్వైత సర్వభూతాన మైత్ర కారణం నిర్మల నిరాకార సముద్ర కంటే భగవంతుడికి ఎవరి ఇష్టము అందరినీ ఒకే దృష్టితో చూసేవాళ్ళంటే ఇప్పుడు సాధికుడు గురువులు అంటే ఎట్లా ఉండాలి, పాదాలను తీసుకోవాలి. నిజమే గురువులు అంటే ఎట్లా ఉండాలి, ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేసేవాళ్ళే గురువు. ఎవరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్పేవాడే గురువు. శిష్యుడు ఎట్లా ఉండాలి, ఏది అనుమానం ఉన్నా తెలుసుకునేవాడు శిష్యుడు. కాబట్టి శిష్యులు ఆ రకంగా ఉండాలి. ఈనాడు చాలా అరుదు కనపడతారు, సరైన గురువులు కనపడలేదు. చాలా అన్ని చూస్తాం కానీ సరైన శిష్యులు కనపడలేదు. ఎవరో అదృష్టం లక్షలు ఒకరు, లక్షల కోట్లు ఒకరు. కాబట్టి వాళ్ళు ఎవరైతే అటువంటి బంధం ఏర్పడుతుందో చాలా గురు భావన ఉంటే తప్పనిసరి ప్రగతి జరుగుతుంది. గురు భావన ఇప్పుడే ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంది. మనం ఈ ప్రమోట్ చేయడానికి ప్రతి ఒక్కరూ తనంతో కృషి చేయాలి. ఇక్కడ అందరూ నిష్ఠాపనే ఈ టీచర్స్, యోగా టీచర్స్ అందరినీ చాలా మంది గురు భావన ఉన్నవాళ్ళు చాలా ప్రగతి సాధిస్తారు. దాంట్లో ఏం డౌట్ లేదు. శిష్యులను కూడా అంత ప్రగతిలోకి తీసుకెళ్లాలనే భావన గురువులకు ఉండాలి. గురువు ఏది ఆశించకుండా ఉండాలి. తర్వాత జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే గురువు ఎందుకంటే నేను యోగశాస్త్రం ఉండాలి, భగవద్గీత ఉండాలి, వేద మంత్రాలు రోజు వేద మంత్రాలు, ప్రార్థన మంత్రాలు, యజ్ఞ మంత్రాలు ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. వేదం అనేది భగవంతుని వాక్కు. భగవంతుని యొక్క మనం నోటితో వస్తే మనకు వాక్కు శుద్ధమైపోతుంది, మనసు శుద్ధమైపోతుంది, ఆత్మ శుద్ధమైపోతుంది. మనం నిజంగా మనం కోరుకుంటాం. గుళ్ళకి పోయి ఏం చేస్తాం, ఒక లెక్క